తండ్రి, నీ ఘనమైన మహిమగల ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. తండ్రి, మా జీవిత కాలంలో మరొక కృపా సమయాన్ని మాకు అనుగ్రహించావు. నీ పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగములను పరిశీలించుకునే కృపా సమయాన్ని మాకు నీవు దయచేసినందుకై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. యునైటెడ్ బైబిల్ అకాడమీ కుటుంబ సభ్యులందరూ కూడా జూమ్ యాప్ ద్వారా కూడుకుని నీ జ్ఞానమును నేర్చుకుంటూ ఉండగా ఈ సమయాన్ని ప్రతి ఒక్క సహోదరుడు కూడా గుర్తుంచుకుని ఆయన ఆన్లైన్లోకి వచ్చి నీ సర్వసత్యమును వినే కృపా భాగ్యాన్ని కృపా సమయాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ రాపించినటువంటి సంగతులతో మేము సరిచూసుకుంటూ నీ మార్గంలో మేము ఆత్మీయంగా నడుచుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా అనే అంశంలో 29వ పాఠం, మనుషులలో ఎవడనో దేవుణ్ణి చూడలేదు, ఎవడో చూడ నేరడు అనే పాఠం మనం నేర్చుకోబోతూ ఉన్నాము. దేవుడు దృశ్యుడా అదృశ్యుడా అనేది ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది బోధకులు సంఘాల్లో నిలబడి, సంఘాల్లో నిలబడి నేను దేవుడిని చూశాను, నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నానని మరి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం అయితే మనుషుల్లో ఎవరినో దేవుని చూడలేదు అనే సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. మరి వీళ్ళు దేవుని చూశాము, దేవునితో మాట్లాడాము, ప్రతి విషయాన్ని కూడా నేను దేవుణ్ణి అడిగే తెలుసుకుంటాను, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పేది అబద్ధమా లేక బైబిల్ చెప్పేది అబద్ధమా? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఎందుకు వీళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలను వారు అర్థం చేసుకోకుండా వారు ఊహకి ఏదొస్తే అది ప్రకటించి ప్రజలను మోసపరుస్తున్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే దేవుడు దృశ్యుడా అనే సంగతి మనం తెలుసుకోవలసిన అవసరం మనకుంది. బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుణ్ణి చూసిన ఏనరుడు బ్రతకడు అని లేఖనాలు చెప్తున్నాయి. మనుషుల్లో ఎవడనూ దేవుడు చూడలేదు, ఎవడో చూడనేరడు, చూడలేదు, చూడబోడు కూడా. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మరి మనుషులు వీళ్ళు మేము దేవుడు చూసామని చెప్పేవాళ్ళు మనుషులు కాదా? ఆలోచించాలి. దేవుడు దృశ్యుడా అదృశ్యుడా అనేటువంటిది వాళ్ళకి అర్థం కాలేదు. అది మనం మొదట గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు దృశ్యుడు కాదు, దేవుడు అదృశ్యుడు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. కరెంటును మనం చూడలేం. కరెంటు ఉందా, ఆ వైర్లో లేదా అనేది మనకు తెలియాలంటే స్విచ్ వేయాలి. బల్బు వెలిగితే కరెంటు ఉన్నట్టు, ఫ్యాన్ తిరిగితే కరెంటు ఉన్నట్టు, బల్బు వెలగకపోయినా కరెంటు లేనట్టుగానే మనం చూస్తాం. మరి చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్ అంటాడు. పౌలు గారు అంటాడు దేవుడు అదృశ్యుడు, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి అన్నాడు. అంటే దేవుడు కంటికి కనిపించడు అని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నటువంటి ఆయన. మరి దేవుడు అదృశ్యుడై ఉన్నాడు అని లేఖనాలు చెప్తుంటే ఎట్లా చూస్తారు చెప్పండి? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
15వ వచనం చూడగలిగితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇంకా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. మోసే గురించి చెప్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20లో అంటాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను అని చెబుతూ 20వ వచనం చెప్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. ఆయన అంటే దేవుడు అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవ గనుక వారు నిరుత్తరులై ఉన్నారంటాడు. దేవుడు అదృశ్య గుణ 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 లక్షణాలు కలిగి ఉన్నాడు. కరెంటు ఉందా లేదా అంటే ఏం చేయాలి? స్విచ్ వేయాలి, అది బలుగు వెళ్ళగాలి. గాలి ఉంది సృష్టిలో, కంటికి కనిపిస్తుంది. అది గాలి ఉందా ఎలా తెలుస్తుంది మనకి? శబ్దం, స్పర్శ రెండు. 1 తిమోతి 6:16 అంటాడు ఆయన చాలా స్పష్టంగా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించచ్చు అన్నాడు. సమీపింపరాడు. ఒక మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు అసలు. ఎందుకంటే మానవుని యొక్క కంటితో చూడలేనటువంటి తేజస్సులో దేవుడు ఉన్నాడు. అందుకే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు అమరత్వం గలవాడై ఉన్నాడంట. మరి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయనను వీళ్ళు ఎలా చూశారని చెప్తున్నారు చూడండి. మనుషులలో ఎవడునో ఆయన్ని చూడలేదు, ఎవడునో చూడనేరడు. పరిశుద్ధాత్మని బోధలో పౌలు గారు అంటున్నాడు, మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు ఇంతవరకు, ఎవడునో చూడనేరడు అంటాడు. మరి ఇంతకీ బైబిల్లో మోసే, అబ్రహాము ఏమండి వీళ్ళంతా చూశారు అని బైబిల్ చెప్తుంది కదా అని కొన్ని రెఫరెన్స్లు వాళ్ళు మనకి చూపిస్తారు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చూశారని లేఖనాలు ఉన్నాయి కదా, అట్లా మేము కూడా చూసాము అనేటువంటి కొన్ని లేఖనాలు చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ గ్రంథం సరిగా అర్థం కాదు, అర్థం కాక అట్లా చెప్తున్నారు వాళ్ళు. అది కూడా చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇదే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి చూసినట్లుగా లేఖనాలు ఉన్నాయి. దేవుణ్ణి చూసిన ఏ మనుషుడు బ్రతకటనేటువంటి మాట కూడా బైబిల్లో ఉంది. మరి వాళ్ళు దేవుణ్ణి చూశారని ఉంది కదా, ఎలా చూశారు? ఎవరిని చూశారు? ఆయన అదృశ్యుడు కదా, కంటితో చూడలేం కదా, కంటికి కనిపించడు కదా, మరి ఎలా చూశారు వీళ్ళు? చూద్దాం. నిర్గమాకాండం 33 అధ్యాయము 20వ వచనం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడనెను. నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానన్నాడు. దర్శనం చూసే వణుకుతూ దేవుడు నానా కాలములలో ఎలా మాట్లాడు? ఇది కావాలి మనకి. పూర్వకాలమందు నానా సమయంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరి ద్వారా మాట్లాడాడు, ఇది కూడా కావాలి. పూర్వకాలంలో మోసేతో దేవుడు మాట్లాడాడు. యాకోబు దేవుడు ముఖముఖ చూశారని చెప్పాడు కదా, ఎలా ఎట్లా? ఇది మనకు కావాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 పత్రికలు చూడగలిగితే పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వరకు చూడగలిగితే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పూర్వకాలమందు నానా సమయాలలోనూ
నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలంలో దేవుడు ఎలా మాట్లాడాడంటే ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని చెబుతూ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. అంటే ఈ దినముల అంతమంది అని ప్రస్తుతం ఇప్పుడు మన ఈ కాలంలో మనం చూస్తే కుమారుడు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించాను. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించారు అన్నాడు. మనుషులు దేవుణ్ణి చూశారని ఎందుకు రాశారు? మనుషులు దేవుణ్ణి చూశారు అని బైబిల్లో ఉంది కదా. ఎందుకు రాశారు అంటే వారు ఎలా చూశారు దేవుణ్ణి, ఇది మనకు కావాలి. నిజంగానే డైరెక్ట్గానే వారు దేవుణ్ణి చూశారా లేక ఇంకెవరినైనా చూశారా, ఇది మనం కావాలి. దేవుని యొద్ద నుండి దేవుని మహిమతో దేవదూతల రాయబారులుగా పంపబడ్డారు. ఎలా? దేవుని యొద్ద నుండి దేవుని మహిమతో దేవదూతలు రాయబారులుగా లోకానికి పంపబడ్డారంట. అంటే వాళ్ళు చూసింది, వారు మాట్లాడింది ఎవరిని? దేవదూతలు. ఎలా వచ్చారు వాళ్ళు? దేవుని మహిమతో వచ్చారు. అది దేవుడు పంపగా, దేవుని పక్షముగా, దేవుని మహిమలో వారు పంపబడ్డారు. ఎలా అండి? దేవుడు పంపగా, దేవుని పక్షంగా, దేవుని మహిమలో వారు పంపబడ్డారు. వారిని దేవుని దూతని, మరి ఆ దూత దేవుని మహిమ కలిగి ఉన్నాడు అని వారు గుర్తించారు. కాబట్టి విలువనిచ్చారు. ఎట్లా? దేవునికి ఇచ్చిన విలువ అక్కడ ఆ దేవుని మహిమకి ఇచ్చారు వాళ్ళు. ఆ విలువ అనేది దూతకి ఇచ్చారా, దూత కలిగి ఉన్న మహిమకి ఇచ్చారా అనేది నీకు అర్థం కావాలి. వచ్చింది దేవదూత. అయితే ఆ దూత ఎవరి మహిమలో వచ్చిందంటే దేవుని మహిమలో వచ్చింది. కాబట్టి ఆ మహిమకు వారు విలువిస్తున్నారు. అంటే దేవుడు అదృశ్యుడు కదా, మరి అది దేవుని మహిమలో వచ్చి ఉన్నారు. నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నట్టే అంటున్నాడు క్రీస్తు. నన్ను చూసిన వాడు తండ్రి చూస్తున్నట్టే. క్రీస్తు ఎవరిలో? కుమారుడు ఎవరి నామంలో వచ్చాడు అంటే క్రీస్తు నామంలో వచ్చాడు. దేవుని తండ్రి మహిమలో వచ్చాడు. ఆయన తండ్రి మహిమలో వచ్చాడు. తండ్రి పక్షంగా మాట్లాడుతున్నారు వాళ్ళు దేవదూతలు. క్రీస్తు తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి పక్షముగా వచ్చాడు. నన్ను చూస్తున్నాడు, తండ్రిని చూసినట్టే అంటున్నాడు. మరి వచ్చిన వారు దేవదూతలు ఎవరి పక్షంగా వచ్చారంటే దేవుని పక్షంగా వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవుని మహిమకే విలువిచ్చారు. కనుకనే దేవునితో మాట్లాడుదాము అని అన్నారు వాళ్ళు. ఆ మహిమకు, ఆ దేవుని మహిమకు విలువిచ్చారు వాళ్ళు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా పితరులతో ఎలా మాట్లాడాడు దేవుడు? డైరెక్ట్ గా మాట్లాడాడు ఆయన? లేదు, పితరుల ద్వారా మాట్లాడాడు. ఇతరులతో మాట్లాడాడు అంటే పితరులతో మాట్లాడాడు. దేవదూతల ద్వారా మాట్లాడింది దేవుడని వచ్చిన వారిని దేవదూతలని గ్రహించారు వాళ్ళు. చూడండి, వారికి తెలుసు వచ్చిన వారు దేవదూతలు అని వారికి తెలుసు. వారితో మాట్లాడింది దేవదూతలను వారు తెలుసు. కానీ ఆ దూతలు దేవుని మహిమలో వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. 13వ అధ్యాయము 6 నుంచి 23 దాకా చదువుదాం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అంటే ఒక స్త్రీ యొద్దకు, మరి మనోహ అనే ఆయన భార్య యొద్దకు ఒక దైవజనుడు వచ్చాడని, అంటే నా యొద్దకు వచ్చినని, అతని రూపం అంట ఎలా ఉంది? దేవదూత రూపమును పోలినదై అన్న చెప్పారు. వాళ్ళకి తెలుసు మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చానని అడగలేదు, తన పేరు నాకు చెప్పలేదని చెప్పి అంది. 7 కానీ ఆలకించుము, నీవు గర్భవతిపై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము.
అపవిత్రమైనది ఏదైనాను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను. ఆ పుట్టబో బిడ్డ కొరకు నువ్వెట్లా ఉండాలి అనేటువంటి ఒక గైడెన్స్ దేవదూత ఆ స్త్రీకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే 8వ వచనం, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, మరలా మనోహ గారు మరలా ఒకసారి పంపించండి, మేము ఎలా ఉండాలి, ఆ గైడెన్స్ మేము వింటామని చెప్పేసి అడిగితే మరలా పంపడం జరుగుతుంది. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత, ఏమంటే దేవుని దూత, చూడండి స్పష్టంగా చెప్తున్నాడు, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. పరలోకము నుండి వచ్చింది ఎవరట? దేవుని దూత. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు, ఒంటరిగా స్త్రీ ఉంది గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. మరలా వచ్చాడు, నేను చూస్తానని చెప్తుందామె. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, మనోహ కూడా వచ్చాడు అక్కడికి. ఏమన్నాడు? ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడగా, అతను నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, ఆ బిడ్డ గురించి వివరాలు అడుగుతున్నాడు ఆయన. 13వ వచనం, యెహోవా దూత నేను, చూడండి అక్కడ, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పిన అంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లిలో నుండి పుట్టింది ఏదియో తినకూడదు, ఆమె ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన ఏదైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించిన అంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పెను. చెప్పేవారెవరో? దేవుని దూత. 15వ వచనం, అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నామని యెహోవా దూతతో చెప్పగా, ఆ దూతతో అన్నాడు, ఒక మేక పిల్లని సిద్ధపరుస్తాము, మీ సిద్ధపరిచి వచ్చేది వరకు కూడా నువ్వు నీ సన్నిధిలో ఉండమని చెప్తున్నాడు, ఇక్కడ ఉండమని చెప్తున్నాడు. ఆ మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనం చేసుకున్నారంటాడు. 16, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను, చూడండి మనోహ, నీవు నన్ను నిలుపునను, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. చూడండి ఏమన్నాడు? నువ్వు సిద్ధపరిచిన భోజనం నేను తినను. నీవు దహన బలి అర్పించా ఉద్దేశించిన ఎవరికి అర్పించాలని చెప్తున్నాడు? యెహోవాకు దాన్ని అర్పించవలనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. చూడండి, యెహోవా దూత అని మనోహకు తెలియలేదు కాబట్టి అట్లా మాట్లాడాడు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీవెవరమని యెహోవా దూతను అడగగా, నువ్వెవరు అంటే, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు? చూస్తారా, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది సఖ్యము కానిదనను. మీరు చెప్పకూడదు, పేరు చెప్పకూడదు. అతడు మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించింది. మనోహయు అతని భార్య చూచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసినట. ఏంటి? ఎట్లనగా జ్వాలల బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీదను నున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమైను. మనోహయు అతని భార్యయు దానిని చూసి నేలకు సాగిలపడి ఆ జ్వరంలోనే పరమునకు వెళ్ళిపోయాడు. 22, ఆయన యెహోవా దూతాన్ని మనోహ తెలుసుకొని, చూడి జాగ్రత్త గమనించాలి, మనతో మాట్లాడింది యెహోవా దూతని మనోహ తెలుసుకొని, మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా, చూడండి
చూసిందేమో దేవదూతను. చెప్పాడు, మనం దేవుని దూతను చూచితిమి. యెహోవా దూత అని మనోహ తెలుసుకొని కూడా మనము దేవుణ్ణి చూచితమన్నాడు. పై వరుసలో ఏమన్నాడు? యెహోవా దూత అని మనోహ తెలుసుండి మనం దేవుణ్ణి చూసితమంటున్నాడు. అంటే దేవుణ్ణి చూసితమంటే ఎట్లా చూశాడు? మహిమ గనుక మనం నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య అంటుంది, యెహోవా మనలను చంపగోరుని ఎడల ఆయన దహన బలి నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపబడినవి. ఏమండి? ఇట్టి సంగతులను మనకు వినిపింపబడని అతనితో చెప్పును. ఎందుకంటే మనం చనిపోతాం అనుకుంటే ఎట్లా చూపిస్తాడు? ఇదంతా ఎందుకు చెప్తాడు మనకి? ఈ సంగతులన్నీ మనకి ఎందుకు వినిపిస్తాడు అంటే మనం చచ్చిపోమని చెప్తున్నాడు అనమాట భార్య. దేవుని పక్షంగా పరలోకం నుండి వచ్చిన దేవుని దూత మనోహని అతని భార్యతోనూ మాట్లాడాడు వాడు. ఆలోచన చేయండి. దేవుని దూత పరలోకం నుంచి పంపబడి మనోహతోనూ అతని భార్యతో మాట్లాడినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8 మరలా 22 చూస్తే 13వ అధ్యాయంలోనే 8వ వచనం 22వ వచనం మరలా రిపీట్ చేద్దాం. అందుకు ఈ మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా వద్దకు వచ్చి పుట్టబోము ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పున్నట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నారు. ఏమని? నువ్వు పంపిన దైవజనుడిని, ఆ దూతను పంపమన్నారు. మళ్ళా 22 ఏమన్నాడు? ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకున్నాడు. వచ్చిన వాడు యెహోవా పంపిన దూత అని తెలుసుకుని కూడా ఏమన్నాడు? దేవుణ్ణి చూసిద్దామని చెప్తున్నాడు. ఇక్కడ వీరు దేవుని దూతని చూసి దేవుడు అంటున్నారు. అంటే వాళ్ళు ఎట్లా దేవుడిని చెప్తున్నారు? ఆ దూత కలిగి ఉన్నటువంటి మహిమను చూసి. వచ్చిన దూత ఎవరు? మహిమ కలిగి వచ్చాడు, దేవుని మహిమతో వచ్చాడు. మోసే గారితో ఎలా మాట్లాడారు దేవుడు? మోసే గారితో ఎలా మాట్లాడాడు? ఎవరు మాట్లాడారంటే దూత ద్వారా తన మహిమలో వచ్చి మాట్లాడాడు. అక్కడ పరలోకం నుంచి దూత దేవుడు పంపించాడు మోసే దగ్గరికి. ఎలా పంపించాడు? దేవుని మహిమలో వచ్చాడు ఆ దూత. మోసే గారితో మాట్లాడిన దేవుడు అని చాలా మంది నమ్ముతున్నారు కదా. ఈ సర్వసత్యములో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చూస్తే, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను అని చెబుతూ, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోసే ఇతడే అని చెబుతూ, మోసే ఎవరి గురించి చెప్పాడు? ఈయన అంటే ఎవరో యేసుక్రీస్తు చెప్తున్నాడు. 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవతతోనూ, మోసేతో ఎవరు మాట్లాడారని చెప్తుంది ఇక్కడ వాక్యం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవాక్యములను తీసుకుని వాడు ఇతడే. ఇక్కడ డైరెక్ట్ పిచ్ ప్రభు చెప్తున్నాడు. ఏమండి? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34, 35 కూడా అంటాడు, ఐగుప్తులోనున్న నా ప్రజల దుర్వ్యవస్థ నేను నిదానించి చూచితిని, వారు మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగవచ్చి ఉన్నాను అంటే దేవుడు దిగొచ్చాడా? దేవుని దూతను పంపించాడు ఆయన. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. మోసే గురించి 30 అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోసేని అతనికి పొదలో కనబడినటువంటి దేవదూత ద్వారా దేవుణ్ణి అధికారునిగాను విమోచకునిగాను నియమించింది. మోసేని అధికారునిగాను విమోచకుడుగాను నియమించింది ఎవరు? దేవుడా? దేవుని చేత పంపనటువంటి దేవుని దూత అంటే దేవదూత అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది 35వ వచనంలో. వచ్చిన దూత దేవుని మహిమలో వచ్చాడు. గమనించాలి, పొదలో కనబడిన దేవదూత ద్వారా మోసేను దేవుడు ఆ దూత ద్వారా అధికారులుగాను విమోచకుడుగా నియమించాడు. అపోస్తుల కార్యాలు 7:38 అంటాడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడినటువంటి దేవదూతతో అంటాడు.
అంటే మోసేతో ఎవరు మాట్లాడారని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో? దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలో సంగమందు ఉండి మనకు ఇచ్చేటకు జీవవాక్యమును తీసుకున్న వాడు ఇతడే అంటాడు. మోసే దేవదూతతో మాట్లాడి ఉన్నాడు. దేవుని దూత మాట్లాడిన మాటలు దేవునిలాగే వాళ్ళు భావించారు, వాళ్ళు నమ్మరు. ఇది గమనించాలి. ఎప్పుడో చాలా మంది సంఘాల్లో పాదిరి గారులు దేవుడు అంటున్నారు, తెలుసా మీకు? దేవుడిని పక్కన పెడుతున్నారు, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఆయనే దేవుడు. ఎట్లా తయారైపోయారు అక్కడ వాళ్ళు? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవదూతను మాట్లాడినప్పుడు కానీ చూసినప్పుడు కానీ వాళ్ళు దేవుని చూసినట్లుగా వారు భావించేవారు. యెహోషువతో మాట్లాడుతున్న చూడండి, 5వ అధ్యాయము 13, 14, 15 చూస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13, 14, 15 చూస్తే యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ చూశాడు, కత్తి చేత పట్టుకొని ఒక వ్యక్తిని చూశాడు. యెహోషువ అతని ఎదుకు వచ్చి అన్నాడు, మరి యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని ఆ వ్యక్తిని అడిగారంట. యెహోషువ 14 చెప్తున్నటువంటి అక్కడ. అందుకు అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్నాడు. యెహోవా తరపున యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏరుని వాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేసెను. యెహోషువ సేనాధిపతిగా వచ్చిందని చెప్పాను అంటే ఎవరు వచ్చారు? ఏమండి, ఏరుని వాడ నాకు ఇచ్చిన మనం ఏమిటి అని యెహోవా అంటున్నాడు, యెహోషువ అంటున్నాడంటే ఈ రెండు మనం గమనిస్తే దేవుని దూత యెహోవా మహిమలో వచ్చాడు. ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి యెహోషువ సాగిలపడి దూతకి కాదు దేవుని మహిమకి గౌరవించాడు, విలువనిచ్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ వచ్చిన దూత యెహోవా మహిమని కలిగి వచ్చాడు కాబట్టి ఆ మహిమను చూసిన వెంటనే ఆ మహిమకి విలువిస్తున్నాడు, ఆయన గౌరవిస్తున్నాడు. అలాగే మనం గమనిస్తే ఆదికాండం 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. ఇద్దరు దేవదూతలను పైన మనకి స్పష్టంగా ఉంది. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు గడుక్కోండి, మీరు పెంటకడ లేచి మీ త్రోవను వెళ్ళిపోవచ్చు అని. అంటే ఈ రాత్రి నా ఇంట్లో ఉండండి, ఈ ప్రాంతం మంచిది కాదు అని ఇంటికి పిలుస్తున్నాడు. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేద్దామని చెప్పారు. నడివీధిలో మేము నడిచి వెళ్తామంటున్నాడు. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరు. అతడు వారికి విందు చేసి పొంగల రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే ఇక్కడ లోతు ఎవరికి సాగిలపడి నమస్కారం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. వారి కలిగి ఉన్న మహిమకు, దేవుడు కాదు అక్కడ, దేవుని దూతలో దేవుని మహిమలో వచ్చారు కాబట్టి. ఆదికాండం 19వ అధ్యాయం 12, 13 చూస్తే, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? లోతుతో చెప్తున్నారు, నీకు ఎవరున్నారు ఇక్కడ ఈ ఊళ్ళో? నీ అల్లుని, నీ కుమారుని, నీ కుమార్తెని, ఈ ఊరిలో నీకున్న కలిగి ఉన్న వారందరినీ, నీ స్నేహితుల్ని తీసుకొని వెళ్ళిపో. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయడం యెహోవా మమ్మను పంపెను. అంటే యెహోవా వేరు, వచ్చిన వారు వేరు. యెహోవా సన్నిధిలో గొప్పదాయను వారు చేసిన పాపాలని చెప్తున్నాడు. దీనిని నాశనం చేయడానికి యెహోవా అంటే దేవుడు మమ్మును పంపెను. వచ్చింది ఎవరో? దేవుని దూతలు. దీనిని నాశనం చేయుటకు యెహోవా మరి దూతలను పంపి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. లోతు దగ్గరికి వచ్చింది దేవదూతలను మనం గ్రహించాలి. గిద్యోను
దేవుడు గిద్యోను కనబడ్డా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11, 14, 22. 6 న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోనే 11వ వచనాన్ని, 14వ వచనాన్ని, 22వ వచనాన్ని చదువుదాం. 11 చదువుకుందాం. యెహోవా దూత వచ్చి, చూడండి ఇక్కడ స్పష్టంగా యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాసునకును కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను అని చెబితే ఉన్నాడు. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచూ ఉండగా అన్నాడు. 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, చూడండి అక్కడ 14వ వచనంలో యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని అని ఉంది అక్కడ. 22 ఏమన్నాడు గిద్యోను? ఆ యెహోవా దూత అని తెలుసుకొని, ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా నా ఏలుడు వాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖముఖగా యెహోవా దూతను చూచితిని. అంటే పూర్వమందు చూసామని రాశారు కదా దేవుణ్ణి మేము చూసామని చెప్పారు కదా. ఎవరిని చూశారు వాళ్ళు? ఇక్కడ దూతను చూశారని రాయబడింది. వచ్చింది యెహోవా దూత. మీరు దేవుని మహిమను చూసి దేవుని చూసామంటున్నారు. వచ్చింది దూత. అయితే ఆ దూత ఎవరి మహిమలో వచ్చారు? వాళ్ళు దేవుని మహిమలో వచ్చారు. వీరు విలువనిచ్చేది దూత కలిగి ఉన్న దేవుని మహిమకు విలువిస్తున్నారు వాళ్ళు. ఆ విలువను చూసి మేము దేవుని చూసామని చెప్తున్నారు వాళ్ళు. బైబిల్ గ్రంథములు ఎక్కడ చూసినా మాట్లాడింది దూతలు మాత్రమే. దేవుని మాటలు, దేవుని మహిమను వచ్చినటువంటి దూతలు తెలియపరిచారు. వాళ్ళు వచ్చినటువంటి దూతలు ఎలా వచ్చారంటే దేవుని మహిమలో వచ్చారు. గలతీలు పౌలును మరి ఎలాగో అంగీకరించారు వాళ్ళు? గలతీ సంఘం పౌలు గారిని ఎలా అంగీకరించారు? గలతీ పత్రిక 4:14 అంటాడు ఏమని? అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అంటే పౌలు గారి శరీరంలో శోధన ఉంది, నన్ను మీరు విడిచిపెట్టలేదు, తృణీకరించబడలేదు, తోసివేయబడలేదు నన్ను అంటున్నాడు. నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించింది. ఎలా? దేవుని దూత వలె మీరు అంగీకరించారు, క్రీస్తు యేసు వలెనే నన్ను అంగీకరించింది అంటాడు. మరి పౌలు గారు యేసు క్రీస్తా? అంటే యేసు క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు, స్వభావం పౌలు గారిలో ఉన్నాయి. క్రీస్తు వలె అంగీకరించారని ఉంది అక్కడ. 2 కొరింథీ 5:19 అంటాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన అంటాడు. ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించిన. 20వ వచనం చూద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. అంటే అపోస్తులు క్రీస్తుకి రాయబారులుగా ఉన్నారు. వాళ్ళు దేవునికి రాయబారులుగా వచ్చిన వారు ఎవరంటే దేవుని దూతలు. క్రీస్తు పక్షంగా వచ్చామంటున్నాడు, క్రీస్తుకు మేము రాయబారులం అంటున్నాడు. అని ఇక్కడ పౌలు గారు చెప్పే బోధ క్రీస్తులోనిదే చెప్పాడు. ఆయన క్రీస్తు గురించే బోధించారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 4 నుండి 9 వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 4 నుంచి 9 వరకు. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడిద్దామని వానితో చెప్పాను. అంటే పేతురు గారు దేవుడా? చూడండి, ఇది అననీయ సప్ఫీరుల యొక్క సంగతి. ఇది అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినని వారందరికీ మిగులు భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని వెళ్ళిపోయి పాతి పెట్టేశారు. తర్వాత 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికే వచ్చింది. అంటే అననీయ చనిపోయిన సంగతి ఆమె తెలియలేదని చెప్తుంది బైబిల్. మరి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అంటే భార్య కూడా చెప్పకుండా బాధేశారు వీళ్ళు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగిన. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు
ఏకీభవించితిరి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిట్నే ఉన్నాయి, వారు నిన్ను మోసుకొని పోవుదురు నామతో చెప్పాను. ఇక్కడ అననీయ ఎవరితో అబద్ధం మాట్లాడి రాయబడింది? పేతురుతో అబద్ధం ఆడినట్లుగా ఉంది. అననీయ పేతురుతో మాట్లాడాడు. అంటే పేతురు ఎదుట మాట్లాడాడు. అబద్ధం ఆడుతున్నారా? అయితే పేతురు అన్నాడు, నీవు దేవునితో అబద్ధం ఆడుచున్నావు అంటాడు. అంటే పేతురు దేవుడా అంటే కాదు కదా, దేవుని పక్షంగా ఉన్నాడు. పేతురు దేవుడా అంటే కాదు, దేవుడు పక్షంగా ఉన్నాడు ఆయన. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూస్తే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 7, 8, 9 చూద్దాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక ఏ లోపలికి వచ్చానన్నాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమె అడిగిన. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిట్నే ఉన్నాయని వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పింది. పేతురు దేవుని తరపున బోధిస్తూ ఉన్నాడు. పేతురు పరిశుద్ధాత్ముడు మహిమ కలిగి ఉన్నాడనే విషయం మనం గ్రహించాలి. అపోస్తుల కార్యాలు 5 అధ్యాయం 38, 39 చూస్తే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమైపోను, దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి అంటాడు. మీరు అపోస్తులు క్రీస్తు దాసులు కనుక వీరితో పోరాడితే మీరు దేవునితో పోరాడుతారు సుమా అంటున్నాడు. అంటే అపోస్తులు క్రీస్తుకు రాయబారులు, దేవుని తరపున క్రీస్తు తరపున వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన వచనం అండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనం చూస్తే, వెంటనే నిన్ను పిలిచితిని, నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరమును దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను ఎందుకు ఈ మాట అంటే ఆలోచన చేయండి. కొర్నేలి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి అన్యులైనటువంటి కొర్నేలి పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు ఎదుట కూర్చున్నారు కానీ దేవుని ముందు కూర్చున్నట్టు అంటున్నారు. పేతురు ఎవరి పక్షంగా ఉన్నాడు? ప్రభు పక్షంగా ఉన్నాడు. దేవుని వాక్యమును చెప్తున్నాడు. వాక్యం మందు నిలిచి ఉన్నాడు ఆయన, దేవుని పక్షం మందు నిలిచి ఉన్నాడు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఏమన్నాడు? ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించితిరి. అంటే తెస్సలోనిక సంఘం అంతా కూడా ఆ పౌలు చెప్తున్న మాటలు, లేక పేతురు చెప్తున్న మాటలు కానీ, అపోస్తులు చెప్తున్న మాటలు కానీ, వాళ్ళు ఇక్కడ తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు రాస్తున్న మాటలను ఎలా భావించారు? మనుషుల వాక్యమని ఎంచుకోలేదంట, దేవుని వాక్యమని. చూడండి, చెప్పింది పౌలు కాళ్ళు వాళ్ళు ఏమన్నారు? దేవుని మాటలని దాన్ని అంగీకరించింది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసాలని మీలో కార్యసిద్ధి కలగజేయచ్చు ఉంది. దేవుని వాక్యమని విని అంగీకరించరని ఉంది అక్కడ. వారు దేవుళ్ళు అంటే దేవుని ప్రతినిధులుగా ఉన్నారు అక్కడ. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసుకుంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. ఎక్కడున్నాడు? కైసరీలో ఉన్నాడు. తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఎవరో అన్యుడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత చూడండి అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరడం అంటాడు. దేవుడు ధర్మశాస్త్రము లేనటువంటి ఈ అన్యుడైనటువంటి కొర్నేలి ఎంత గొప్ప భక్తిపరుడు అండి. దూత కనబడింది, కొర్నేలిని పిలిచాడు. అక్కడ దేవుడు పరలోకం నుంచి కొర్నేలిని ఆ కొర్నేలి దూతను పంపించాడు.
లూకాసు వార్త 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 10 నుండి 13 వరకు చూద్దాం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. జకరియా దూతను చూశాడు, భయపడ్డాడు. అప్పుడు ఆ దూత అతనితో జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. అంటే జకర్యాకు కనబడి మాట్లాడింది ఎవరు? దూతే కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 18, 19 మనం చూడగలిగితే ఇంకా 22 వరకు జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను అని చెబితే, నేను ముసలవాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సమ్ముఖమందు నిలిచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇక్కడ పేరు చెప్పాడు, దేవుని సమ్ముఖమందు నిలుచు గబ్రియేలును నేను నీతో మాట్లాడుతున్నానని చెప్పేసాడు. ఇక్కడ 20 వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండు అని అతనితో చెప్పిన. మౌనంగా ఉంటున్నాడు. కొత్త నిబంధన వచ్చేసరికి దూతలు స్వయంగా మాట్లాడుతున్నారు. మనోహ కాలంలో నువ్వెవరని అడిగితే అక్కడ పేరు చెప్పలేదు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతూ నేను దేవుని సన్నిధిలో నిలుచో గబ్రియేలు అని చెప్తున్నాడు. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 32, 37 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 వచనం, 32, 37. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలో నజరేతను ఊరిలో, ఆయన గొప్పవాడే. అంటే ఇక్కడ 26వ వచనంలో గాబ్రియేలును దేవదూత అని ఉంది. ఇక్కడ గలిలయలో నజరేతను ఊరిలో అక్కడ ప్రత్యక్ష మాట్లాడేటువంటి ఆ దూత పేరు కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ 32, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆ పుట్టబోయే కుమారుడు అంటే యేసుక్రీస్తు గురించి చెప్పి, ఆ పుట్టబోయే కుమారుడు ఎవరి కుమారుడు అంటే సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చింది. 37వ వచనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నువ్వు నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పాను. మరేతో దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దూత మాట్లాడుతుంది. క్రీస్తు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. మరి నీవు అనగా క్రైస్తవుడు నన్ను చూస్తే క్రీస్తును చూసినట్టే అనగలుగుతున్నావా? ఒకసారి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది గమనించాలి, యేసుక్రీస్తు మన వంటి పాప శరీరాకారుడుగానే వచ్చాడు. ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. అంటే తండ్రి గుణ లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. తండ్రి కలిగి ఉన్న స్వభావం క్రీస్తు కలిగి ఉన్నాడు. తండ్రి కలిగి ఉన్న మహిమ క్రీస్తు కలిగి ఉన్నాడు. మరి మన క్రైస్తవులంగా ఉండి నీ క్రైస్తవుని చెప్పుకున్నాం. ఏమండి, మరి నేను క్రైస్తవుణ్ణి అని మనం చెప్పగలిగేటువంటి సంగతి ధైర్యం మనకుందా? ఎందుకంటే క్రైస్తవుడు నన్ను చూసి క్రీస్తును చూసినట్టే. పౌలు ఏమన్నాడు? పౌలు ఎంత స్వస్థంగా చెప్పాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. అలాగే క్రైస్తవుడిగా మనం కూడా నన్ను చూస్తే మీరు క్రీస్తుని చూసినట్టే అని చెప్పాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే, తండ్రిని చూసినట్టు అని చెప్పాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మనుషుల్లో ఎవడనో దేవుడిని చూడలేదు. ఎప్పటి నుంచి? ఆదాం దగ్గర నుంచి కూడా. ఎవడో చూడనేరాడు ఇక ఎప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే మరి చూసాను బైబిల్లో ఉంది. అలాగనే దేవుడిని చూసిన ఏనాడు బతకడం బైబిల్ చెప్తుంది. అంటే చూశారు అనేటువంటి మాట అబద్ధమా? ఒకవేళ చూస్తే వారు ఎలా చూశారు అనేది కూడా మీకు చెప్పాను. మన పితరులతో మాట్లాడింది ఎవరంటే దేవుడు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడి ఉన్నాడు. మోషే దేవుని దూతతో మాట్లాడాడు. మనోహ దూత, లోతు దూతలు. అంటే వారు మాట్లాడింది, వారు సాగిలపడింది, వారు గౌరవించింది, విలువలిచ్చింది ఎవరికి అంటే దేవుని దూతలు
దేవుని మహిమను కలిగి వస్తే వారు కలిగి మహిమకు వారు విలువనిచ్చారు. ఇది మనం గమనించాలి. ఆ విలువను చూసిన దేవుణ్ణి యెహోవాని చూస్తారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు నిజంగా దేవుని చూస్తారంటే లేదు. ఆలోచించండి దేవుని కుమారులారా. చాలా మంది బోధకులు మేము దేవుడు చూసాం, దేవుడితో మాట్లాడుతున్నామంటే మోసపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా ఓ చోట అవునని చెప్పి మరొక చోట అవున కాదన్నట్టుగా ఉండదు. అది మనుషుని ఇచ్చని బట్టి కలిగింది కాదు. ఏమండి, పరిశుద్ధాత్మని ప్రేరణ వల్ల కలిగింది. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎప్పటికీ అవునన్నట్టుగానే ఉంటుంది. కనుక అక్కడ చూశారంటే చూశారు. ఎవరిని చూశారంటే దేవుడు పంపించినటువంటి దేవదూతలను చూశారు. ఆ దేవదూతలు ఎలా వచ్చారు? మన వంటి మనుషులే కాకుండా మనుషుల కంటితో ఎప్పుడు చూడనటువంటి మహిమను వాళ్ళు చూశారు. దేవుని మహిమను చూశారు వాళ్ళు. అది దేవుడి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క సహోదరుడి హృదయంలో కూడా నాటి నీరు గట్టి పల్లెపులోకి తెచ్చునుగాక. ఆమేన్. సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనములు చెల్లిస్తూ ఉన్నాను.